జగను ప్రతీకార రాజకీయాలు చేస్తాడు. అహంకార ధోరణితో ఉంటాడు. ఈ సహజంగా మనకు రోజు పత్రికలో ఏదొస్తుందో దాంతో పోల్చి చూసుకుంటాం జగన్‌ని కూడా. కాబట్టి అలాగే కనిపిస్తాడు. సరే రేపు ఎస్కోబార్‌గా కనిపించొచ్చు. ఎల్లుండి దావూద్ ఇబ్రహీంగా కనిపించొచ్చు. ఆ తర్వాత మరొక రకమైనటువంటి బిన్ లాడెన్‌గా కూడా కనిపించొచ్చు. ఎందుకంటే మనం సైకలాజికల్‌గా ఒక వ్యక్తి మంచోడు అంటే మంచోడుగా చూపించొచ్చు. చెడ్డోడు అంటే చెడ్డోడుగా చూపించొచ్చు. ఎన్టీ రామారావు సజీవ సాక్ష్యం. అది పక్కన పెడదాం. ఒక్కసారి 2014, 19 మధ్యలో సాక్షికి ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు? సాక్షికి ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు? టోటల్ 5 ఏళ్లలో కదా లెక్క. నిన్న ఇచ్చినటువంటిది ఈనాడుకి 243 కోట్లు, సాక్షికి 371 కోట్లు, ఆంధ్రజ్యోతికి 27.98 లక్షలు, ఆంధ్రప్రభకి 16.49 లక్షలు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి 27.21 కోట్లు, ఆంధ్రప్రభకి 16.49 లక్షలు, ఆంధ్రజ్యోతికి కేవలం 27,98,000 ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి 27 లక్షలు, దక్కన్ క్రానికల్ 45.82 లక్షలు. ఇది ఆల్రెడీ మొన్నే మాట్లాడుకున్నాం. అయితే అసలు పాయింట్ ఏంటంటే జగన్ని దారుణాతి దారుణంగా తీస్తూ వచ్చినటువంటి ఈనాడికి 243.37 ఇచ్చారు. ఇంకో 150 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు. సాక్షి పత్రికని కి ఇక్కడ తేడా ఏంటంటే సాక్షి డైరెక్ట్, ఈనాడు ఇండైరెక్ట్. ఇక్కడ అసలు పాయింట్, అసలు లాజిక్ ఏంటంటే చిట్ట చివరి ఏడాదిన్నర పాటు మేము మీ ప్రకటనలు వెయ్యము అని ఈనాడు తెగేసి చెప్పి ఎడిటోరియల్ కాలం రాసి తీసేసింది. రిటర్న్గా రాసి ఇచ్చింది గవర్నమెంట్కి. అందుకని ఇవ్వలేదు. లేకపోతే సాక్షి కంటే కూడా ఈనాడికి ఎక్కువ యాడ్స్ వచ్చాయి. ఇప్పుడు నిజంగా అతను ప్రత్యర్థిని తొక్కేసేటటువంటి కాన్సెప్టే అయితే ఈనాడికి 243 కోట్లు ఇస్తాడా? నెంబర్ 1. రెండవది, ఆ టైంలో చంద్రబాబు గారి టైంలో 2014 నుంచి 19 దాకా సాక్షికి ఎంత యాడ్లు ఇచ్చారు? లేదా ఈ 2 నెలల్లో సాక్షికి ఎంత యాడ్లు ఇచ్చారు? ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షికి ఆంధ్రజ్యోతికి అసలు సర్క్యులేషన్లో సంబంధమే లేదు, రీడబిలిటీలో సంబంధమే లేదు. సాక్షి దానికంటే చాలా ఎక్కువలో ఉంటుంది ఆంధ్రజ్యోతి కంటే కూడా. ఈనాడు కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇది క్లియర్, వాస్తవం. ఇది ఎంత ఇచ్చారు అది బయట పెడితే బాగుంటుంది. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇదేదో జగన్ ప్రేమతో ఇచ్చాడని నేను చెప్పను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను గతంలోనే. అప్పట్లో ఎందుకు ఇచ్చాడు అంటే లీగల్ లిటిగేషన్స్ రాకుండా సర్క్యులేషన్ బేసిస్ మీద ఇచ్చుకొచ్చాడు. ఈనాడు నెంబర్ 1 సర్క్యులేషన్ ఉన్నప్పుడు దానికి ఇవ్వను అంటే కనుక రేపు పొద్దున కోర్టుకు వెళ్తే కోర్టు మొట్టికాయలు వేస్తుంది కాబట్టి ఇచ్చాడు. అసలు లాజిక్ ఇది. ఇందులో జగన్ ప్రేమతో ఇచ్చాడని నేను చెప్పట్లేదు. బట్ సాక్షి సెకండ్లో ఉన్నా కూడా చంద్రబాబు ఇవ్వాలి 10 పైసలు కూడా. మొత్తం మీద కలిపితే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినట్టున్నారు. మరి ఎవరు అహంకారంతో, ఎవరు ఆధిపత్య ధోరణితో, ఎవరి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు?